బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ ఎన్నికలకు సీఎం కేసీఆర్ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. హ్యాట్రిక్ కొట్టే దిశగా పక్కా వ్యూహంతో ముందుకు వెళుతున్న కేసీఆర్ ఇప్పటికే అభ్యర్థుల జాబితా సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. ఏ క్షణమైనా అభ్యర్థులు ఖరారు చేసే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక దాదాపుగా సిట్టింగులకే మొగ్గు చూపిన కేసీఆర్ 7 నుంచి 8 స్థానాల్లో మార్పు చేసినట్లు తెలుస్తోంది. బ్రేకింగ్ ను చూస్తున్నాం. అసెంబ్లీ ఎన్నికలకు సీఎం కేసీఆర్ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. హ్యాట్రిక్ కొట్టే దిశగా పక్కా వ్యూహంతో ముందుకు వెళుతున్న కేసీఆర్ ఇప్పటికే అభ్యర్థుల జాబితా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఏ క్షణమైనా అభ్యర్థులు ఖరారు చేసే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక దాదాపుగా సిట్టింగులకే మొగ్గు చూపిన కేసీఆర్ 7 నుంచి 8 స్థానాల్లో మార్పు చేసినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు సీఎం కేసీఆర్ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. హ్యాట్రిక్ కొట్టే దిశగా పక్కా వ్యూహంతో ముందుకు వెళుతున్న కేసీఆర్ ఇప్పటికే అభ్యర్థులు జాబితా సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. ఏ క్షణమైనా అభ్యర్థులు ఖరారు చేసే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక దాదాపుగా సిట్టింగులకే మొగ్గు చూపిన కేసీఆర్ 7 నుంచి 8 స్థానాల్లో మార్పు చేసినట్లు తెలుస్తుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకి లైవ్లో అందిస్తారు. ఎస్ శ్రీనివాస్, చెప్పండి. రైట్ రాజశేఖర్, ఏదైతే మరికొద్ది నెలల్లో మనకి రాష్ట్రానికి సంబంధించి ఎన్నికలు రాబోతున్న వేళ ఇక పార్టీలన్నీ కూడా అభ్యర్థుల దృష్టి పెట్టడం జరిగింది. అయితే కాంగ్రెస్ బీజేపీల కన్నా బీఆర్ఎస్ ఒక అడుగు ముందే ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే కేసీఆర్ ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 119 నియోజకవర్గాలకు సంబంధించి దాదాపుగా 95% నియోజకవర్గాలకు అభ్యర్థులు ఖరారు చేసినట్లుగా ప్రస్తుతం మన దగ్గర ఉన్న తాజా సమాచారం అందుతోంది. అయితే ఇప్పటి వరకు కూడా మనము అనుకుంటున్నట్టు ఏదో కేసీఆర్ లక్కీ నెంబర్ ప్రకారం లేదా మంచి రోజు చూసుకుని ముహూర్తం చూసుకుని ఈ లిస్టు బయట పెడతారు అనుకున్నప్పుడు కూడా తాజా సమాచారం ప్రకారం చూసుకుంటే కొద్ది క్షణాల్లో
ఈ రోజా రేపా అనేది తేలిపోనుంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా లిస్ట్ అంతా కూడా ఖరారైపోయిందని చెప్పేసి కూడా పార్టీ వర్గాల నుంచి మనకు అందుతున్న సమాచారం. దాదాపుగా 95% అభ్యర్థులు పాత వాళ్ళ సిట్టింగ్లకే ఇవ్వబోతున్నారని చెప్పేసి కూడా మన దగ్గర ఉన్న సమాచారం తెలుస్తుంది. ఇక దాదాపుగా ఒక 6-7 స్థానాలకు సంబంధించి మార్పులు ఉండబోవచ్చు అనేది కూడా స్పష్టమవుతుంది. ఒకసారి మార్పులు చూసుకుంటే కనుక ఆదిలాబాద్ సంబంధించి ఉమ్మడి ఆదిలాబాద్లో 2 స్థానాలు, అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ కావచ్చు, అదేవిధంగా మెదక్ కావచ్చు, రంగారెడ్డి డిస్టిక్ కావచ్చు, అదేవిధంగా ఒక్కో స్థానం, వీటన్నిటి మీద ఒక్కో స్థానం ఇక్కడ మార్పు జరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా తెలుస్తుంది. మొత్తానికి చూసుకుంటే కనుక ఏదైతే అభ్యర్థుల జాబితాలో బీఆర్ఎస్ పార్టీ ఒక అడుగు ముందే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ముందు నుంచి కూడా ఏదైతే ఎన్నికలు రాబోతున్నాయి, ఖచ్చితంగా ఎన్నికలు నవంబర్ లేదా డిసెంబర్లో ఉంటాల్సినప్పటి నుంచి కూడా కేసీఆర్ ఈ అభ్యర్థుల మీద కసరత్తు చేస్తున్నారు. గత నెల రోజులు కూడా చూసుకుంటే కనుక ప్రతి నియోజకవర్గానికి సంబంధించి కూలంకుషంగా క్షుణ్ణంగా అభ్యర్థులు ఎవరన్న దాని మీద కూడా అంచనాలు వేసుకుంటూ వస్తున్నారు. ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఎవరికి టికెట్ ఇవ్వకూడదు, అదేవిధంగా ఎవరిని బుజ్జగించాలన్న అంశాలన్నీ కూడా కేసీఆర్ దగ్గరుండే ఈ కసరత్తు చేశారని చెప్పొచ్చు. ప్రతి నియోజకవర్గానికి సంబంధించి జిల్లా ఇన్ఛార్జ్ను తనతో ప్రగతి భవన్కి పిలిపించుకోవడము, అదేవిధంగా ఏ స్థానాల్లో ఎవరికి టిక్కెట్లు ఇస్తే మంచిది, అదేవిధంగా ఎవరికి సముదాయించాలన్న అంశాలన్నిటి మీద కూడా తీసుకుని కేసీఆర్ కసరత్తు చేశారు. దాదాపుగా కసరత్తు పూర్తయిందని చెప్పొచ్చు. బహుశా ఈరోజు లిస్టు వెలువడే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా పార్టీ వర్గాల నుంచి మనకు వస్తున్న సమాచారం. ఎందుకంటే శ్రావణ మాసం ప్రారంభమైంది, తొలి శ్రావణ శుక్రవారం కావడంతో ఈరోజు మంచి రోజుగా భావిస్తున్నారు చాలామంది. గతంలో కూడా చూసుకుంటే కనుక 2018 ఎన్నికల్లో కూడా కేసీఆర్ ఇదే తరహా శ్రావణ మాసంలోనే టికెట్లను అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. ఇప్పుడు కూడా అదే తరహా వ్యూహంగా ఉండబోతుందనేది కూడా తెలుస్తుంది. అయితే మనం అనుకుంటున్నట్లు కేసీఆర్ లక్కీ నెంబర్ 6 ఏతుందో దీని ఆధారంగానే ఈ అభ్యర్థుల జాబితా ఉండబోతుందా, అదేవిధంగా అభ్యర్థుల ఎంపిక కూడా ఆ విధంగా ఉండబోతుందా, ముహూర్తం కూడా ఆ విధంగా ఉండబోతుందని మనం చూడాల్సిన అవసరం ఉంది. మొత్తానికైతే ఈరోజు లేదా రేపు రాత్రి, ఈరోజు రాత్రి లోపల తొలి జాబితా వచ్చే అవకాశాలు ఉన్నాయని మాత్రము స్పష్టమవుతుంది. అయితే ఎవరెవరికి స్థానాలు ఉండబోతున్న దానికి ఇక్కడ చెక్ చెప్పడం జరిగింది. ముందు నుంచి కూడా కేసీఆర్ ఒకటి చెప్తూ వచ్చారు, ఏదైతే ఈసారి వచ్చే దాంట్లో 20 నుంచి 30 మంది అభ్యర్థులను మారుస్తబోతున్నాడు, వాళ్ళ మీద ప్రజా వ్యతిరేకత ఉంది అని చెప్పి పదే చెప్తున్నప్పటికీ కూడా కానీ ఈరోజు అందిన తాజా సమాచారం ప్రకారం చూసుకుంటే కనుక 90% మంది పాత అభ్యర్థులకే అంటే సిట్టింగ్లకే టికెట్లు ఇవ్వబోతున్నారు. అదేవిధంగా ఒక 6 నుంచి 7 స్థానాలు మార్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే మొత్తంగా చూసుకుంటే కనుక ఇటు కాంగ్రెస్ పార్టీ కన్నా బీజేపీ కన్నా ముందుగానే టికెట్లు అనౌన్స్ చేసి క్యాండిడేట్లను ఇప్పుడు రంగంలో దించబోతున్నారు. ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్నది, అభ్యర్థుల మధ్య పోటీ ఎక్కువ ఉంటుంది, అదేవిధంగా ఒక టెన్షన్ వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఆశావాహులు ఇక్కడ అసమ్మతులుగా మారే అవకాశం ఉంది నేపథ్యంలో వారందరినీ బుజ్జగించేందుకు చాలా సమయం ఉంటుంది కాబట్టి అందరినీ బుజ్జగించే ప్రయత్నాలు కూడా చేసుకోవచ్చు. ఎవరిని కూడా పార్టీ వీడి బయటకు పోకుండా కాపాడుకోవచ్చు అన్న ఒక పక్కా వ్యూహంతోనే కేసీఆర్ ముందుగానే ఈ జాబితా విడుదల చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఎవరికైతే టికెట్లు ప్రకటించబోతున్నారు సిట్టింగ్లకైతే ఆల్మోస్ట్గా కన్ఫామ్ అయిపోయింది. అయితే కొన్ని స్థానాలకు సంబంధించి ఆశావాహులు ఉన్నారు, వాళ్ళంతా కూడా టికెట్ల గత చాలా రోజుల నుంచి కూడా ఆశిస్తున్నారు. కేసీఆర్ దగ్గర చాలాసార్లు వెళ్ళి కలవడం జరిగింది. అదేవిధంగా హరీష్ రావును కావచ్చు, కేటీఆర్ కావచ్చు, వాళ్ళు కలిసి తాము ఆశావాహుల వాటిలో ఉన్నామని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే సిట్టింగ్లకు ప్రధానంగా చూసుకుంటే అంటే ముందు నుంచి కూడా కేసీఆర్ లెక్కలన్నీ కూడా వ్యూహాత్మకంగా ఎలాగైనా సరే హ్యాట్రిక్ కొట్టాలన్న నేపథ్యంలో కనిపిస్తుంది. ఈసారి బీఎస్ పార్టీ 3వ అధికారంలోకి రావాలని చాలా పగడ్బందీగా వ్యూహాలు వేస్తుంది. దానికి అనుగుణంగా ముందస్తుకు వస్తారన్నటువంటి ఊహాగానాలు గతంలో వచ్చినప్పుడు కూడా క్లియర్ అయితే మాత్రం ఇప్పుడు కనిపిస్తుంది. అంటే అభ్యర్థుల తొలి విడతకు సంబంధించి ఎన్ని స్థానాలు ఉండే అవకాశం కనిపిస్తుంది, అంటే మ్యాజిక్ ఫిగర్ లక్కీ ఇవన్నీ కూడా మాట్లాడుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అలాంటి అంటే గతంలో చూసుకుంటే 105 మందితో తను లక్కీగా 6 నెంబర్ వచ్చిందని మనం, ఎందుకంటే సెంటిమెంట్గా ఆయన ఎక్కువ ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి అది కూడా ఉంటుంది కాబట్టి సో అలాంటిది ఏమైనా ఊహించవచ్చు. ఈసారి అభ్యర్థుల సంఖ్య తగ్గే అవకాశం ఉందా? ఇంకా మొదటి విడతకు సంబంధించినటువంటి ప్రకటించే అభ్యర్థుల జాబితాలో సీఎం కేసీఆర్కు సంబంధించి కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు మిగతా కవితా వర్గానికి సంబంధించినటువంటి వీరి టికెట్ల అభ్యర్థుల స్థానాలపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా, ఎందుకంటే కేసీఆర్ ముందు నుంచి కూడా ఒక సెంటిమెంట్ ఉంది. 6 అనేది కేసీఆర్ లక్కీ నెంబర్గా భావిస్తారు. చాలా కార్యక్రమాలు కావచ్చు, టికెట్ల అనౌన్స్మెంట్స్ కావచ్చు, ఇతర ముఖ్య కార్యక్రమాలన్నీ కూడా ఆ నంబర్ వచ్చేలాగానే తన కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ వస్తుంటారు.
ఇప్పుడు కూడా ఈ టికెట్ల జాబితాలో కూడా ప్రకటించబోయే దాంట్లో కూడా 95% కొంత సిట్టింగ్కే ఇస్తున్నారని చెప్తున్నారు. అందులో కూడా లక్కీ నంబర్ ఉండబోతుంది అనేది మాత్రం పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. అయితే అది ఎలా ఉండబోతుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. అదేవిధ ముహూర్తాలు చూసుకుంటారు ఖచ్చితంగా కేసీఆర్ అనేది కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సో ఏ ముహూర్తం కనుక చూసుకుంటున్నారా అంటే ఆయనకు కలిసి వచ్చే ముహూర్తానికే ఈ అభ్యర్థుల ప్రకటన చేస్తారనేది అవసరం ఉంది. ఇక అభ్యర్థుల విషయానికి వస్తే కనుక 90% మంది సిట్టింగ్లకే టికెట్లు ఇస్తున్నారు కాబట్టి దాదాపుగా అంటే మన పార్టీలో ముఖ్య నేతలుగా చెప్పుకుంటున్న హరీష్ రావు కావచ్చు, అది లేకపోతే కేటీఆర్ కావచ్చు, లేక కవిత కావచ్చు, ఇతర పార్టీల ముఖ్య నేతలు ఎవరైతున్నారో వారి అనుచరులకు వస్తుందా అంటే ఖచ్చితంగా వీళ్ళంతా సిట్టింగ్లో ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకి టికెట్లు వస్తున్నాయని చెప్పేసి పార్టీ నేతలు చెప్తున్నారు. అయితే 1-2 చోట్ల అంటే అందరినీ సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ మీద ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఏదుందో ఆ వ్యతిరేకత పార్టీకి నష్టం చేకూర్చేదిగా ఉంటే కనుక ఖచ్చితంగా వారిని మార్చే పని అయితే చేస్తున్నారు. అవసరం అనుకుంటే కనుక మంత్రులు హరీష్ రావుని రంగంలో దిస్తున్నారు. ముఖ్యంగా హరీష్ రావు విషయానికి వస్తే కనుక హరీష్ రావు ఈ ట్రబుల్ షూటర్గా పార్టీకి చాలా కాలంగా పనిచేస్తూ వచ్చారు. ఎక్కడైతే అసమ్మతులు కావచ్చు, అసంతృప్త నేతలు ఉంటే కనుక వారిని సముదాయించి బుజ్జగించే పని చేయడంలో హరీష్ రావు సిద్ధాసులని చెప్పేసి కూడా కేసీఆర్ ముందు నుంచి భావిస్తున్నారు. అలాంటి పరిస్థితులు, అలాంటి నేతలు, అలాంటి నాయకులు ఉంటే కనుక హరీష్ రావు అప్పటికే రంగంలో దిగారు. ఎవరెవరు అసంతృప్తులు, అసమ్మతులు ఉన్నారో వాళ్ళని బుజ్జగించే పనులు అయితే ఉన్నారు. మొత్తానికి చూసుకుంటే కనుక ఒకవేళ కేసీఆర్ ఈ రోజు కనుక లిస్టు విడుదల చేస్తే దాదాపుగా అందరూ కూడా సిట్టింగ్లే ఎక్కువగా ఉంటాయి. సో సిట్టింగ్లో ఎక్కువగా ఉన్నారు కాబట్టి పెద్దగా అక్కడ అసంతృప్తులు, అసమ్మతులు వచ్చే అవకాశం ఉండకూడదు. అయితే ఒకవేళ అటువంటి వాళ్ళు ఉన్నా సరే పార్టీ సముదాయించే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కూడా పార్టీ ముఖ్య నేతలు చెప్తున్నారు. రాజశేఖర్ శ్రీనివాస్, ఇదే నేపథ్యంలో గత నుంచి కొన్ని ఈ మధ్యన చూసుకున్నట్లయితే పార్టీ ఫిరాయింపులు కానీ లేకపోతే పార్టీ మారుతున్నటువంటి సంఖ్య లేకపోతే పార్టీల భేదాలు బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎక్కువగా ఉత్పన్నమవుతున్న పరిస్థితి, టికెట్ వీళ్ళకి ఇవ్వాలని సెపరేట్గా మీటింగ్లు పెడుతున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే పల్లా రాజేశ్వర రెడ్డికి ఇవ్వాలని ముత్తిరెడ్డికి సంబంధించినటువంటి కొంతమంది వ్యతిరేకంగా 2 వర్గాలుగా విడిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. వీరందరినీ సమన్వయం చేసుకొని టికెట్లకు సంబంధించి కొన్ని అలాంటి సమస్యాత్మకమైన స్థానాల్ని నెక్స్ట్ జాబితాకి ఉంచే అవకాశం ఏమైనా ఉందంటారా? ఖచ్చితంగా ఒకసారి చూసుకుంటే కనుక ఎన్నికలు, పార్టీలు అనేది వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎన్నికలు వచ్చినప్పుడు అందరికీ టికెట్లు ఇవ్వలేరు. పార్టీలు ఎంతమంది పనిచేస్తున్నారు అందరికీ టికెట్లు ఇవ్వరు. ఒక బీఆర్ఎస్ పార్టీనే కాదు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. ముఖ్యంగా ఏదైతే ఏ పార్టీ అయితే బలంగా ఉంటుందో ఆ పార్టీలో ఆశావాహుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. సో ఉన్న వాళ్ళందరికీ కూడా టికెట్లు ఇవ్వడం సాధ్యం కాదు. ఎన్ని స్థానాలు ఉన్నాయో అన్ని స్థానాలకి టికెట్ ఇవ్వాల్సి వస్తుంది. అలాంటి సమయంలోనే ఈ అసమ్మతులు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే టికెట్ ఆశిస్తున్న వారు ఒక్కో నియోజకవర్గంలో 3 నుంచి 4 ఉన్నారు. వీళ్ళంతా కూడా టికెట్లు ఆశిస్తున్న వారే. కానీ అందులో ఎవరో మెరుగైన అభ్యర్థి అనేది కూడా కేసీఆర్ చూసుకుంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకుంటే కనుక అసమ్మతులు అనేది చాలా చోట్ల కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ చూసుకుంటే కనుక కేసీఆర్ ప్రతి ఒక్కరిని పిలిచి మాట్లాడుతున్నారు, ప్రతి ఒక్కరికి చెప్తున్నారు. అక్కడ ఎవరికి ఏ అభ్యర్థికి ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని కూడా స్పష్టం చేయడం జరుగుతుంది. అదేవిధంగా వారిని ఎన్నికలు అయిపోయిన తర్వాత మరో రకంగా అకామిడేట్ చేస్తానన్న హామీ కూడా కేసీఆర్ ఇస్తున్నారు. కొంతమందికి ఇచ్చినారు కాబట్టి వాళ్ళు చాలా నియోజకవర్గాలన్నీ కూడా సైలెంట్గా అభ్యర్థులు ఎవరిని ప్రకటించినా కూడా వాళ్ళు సహకరించే అవకాశాలు అక్కడ ఎక్కువగా ఉన్నాయి. కొన్ని చోట్ల చూసుకుంటే నిన్న పల్లా రాజేశ్వర రెడ్డి విషయంలో జరిగింది అదే. అక్కడ ముత్తిరెడ్డి అక్కడ టికెట్ ఆశిస్తున్నారు, కానీ ముత్తిరెడ్డి కాదని పల్లాకి ఇస్తున్నారని చెప్పేసి కూడా తెలిసింది. అంటే ఇక్కడ కొంత చూసుకుంటే కనుక అక్కడ ఒకరిని అకామిడేట్ చేసే అవకాశం ఉంది. అది కూడా 2 క్యాండిడేట్లో ఎవరు మెరుగైన క్యాండిడేట్ అనేది కూడా అక్కడ కేసీఆర్ చూసుకుంటున్నారు. కాబట్టి అక్కడ ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదని కూడా డిసైడ్ చేస్తున్నారు. అయితే అసమ్మతులు అనేది కూడా ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఈ అసమ్మతులను బుజ్జగించే పని, అదేవిధంగా వాళ్ళని పార్టీలోనే ఉంచుకొని మరో రకంగా వారికి అవకాశాలు ఇచ్చే అవకాశం కోసమే కేసీఆర్ ఎంతో తొందరగా అభ్యర్థుల ప్రకటన చేస్తున్నది. అది కూడా ఒక వ్యూహంలో భాగంగానే అని చెప్పేసి మనం భావించాల్సి ఉంటుంది. రాజశేఖర్ రైట్ శ్రీనివాస్, అంటే ఒకవేళ ఈ 2-3 రోజుల్లో అభ్యర్థుల సంబంధించినటువంటి నియోజకవర్గాలకు సంబంధించిన లిస్టు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖరారు అయిపోయిన తర్వాత తెలంగాణకు సంబంధించినటువంటి రాజకీయాల వేడి లేకపోతే రాజకీయ సంబంధ శంఖారావం మొదలైనట్టు అనుకోవచ్చు మనం. ఇప్పటికే ఎన్నికల శంకారావం మొదలైందనుకోవచ్చు. అయితే మొదటి జాబితాకి బీఆర్ఎస్ పార్టీ అనౌన్స్ చేసిన తర్వాత ఎంతమంది పార్టీలో కొనసాగుతారు, ఎంతమంది అసంతృప్తులు ఉంటారు, వాళ్ళు ఎంతమంది పార్టీని వీడతారనే దాన్ని కూడా ఒక చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకి కాంగ్రెస్ ఇంకా జాబితా విడుదల చేయలేదు, బీజేపీ కూడా జాబితా విడుదల చేయలేదు. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ నుంచి అసమ్మతులు ఎవరైనా వస్తే ఏ పార్టీలో చేరతారనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇప్పుడు చాలామంది ఎక్కువగా కాంగ్రెస్ వైపుగా ఎక్కువ మంది చూస్తున్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఎందుకంటే మనకున్న సమాచారం ప్రకారం ఎవరైతే ఆశావాహులు బీఆర్ఎస్లో ఆశావాహులు ఎవరైతే ఉంటారో వాళ్ళు టికెట్ రాకపోతే కనుక సెకండ్ ఆప్షన్ కింద కాంగ్రెస్ పార్టీ వైపు ఎక్కువగా చూస్తున్నారనేది మాత్రం ఇక్కడ స్పష్టమవుతుంది. అయితే
అక్కడ కాంగ్రెస్ పార్టీలో కూడా పోటీ చాలా తీవ్రంగా ఉంది. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి బలం పుంజుకుంటూ వస్తుంది. వచ్చే ఎన్నికల్లో తామే అధికారంలోకి రాబోతున్నామన్న ధీమాను పార్టీ నేతలు చాలామంది వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కూడా తన గ్రాఫ్ను పెంచుకుంటూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీలో కూడా పోటీ ఎక్కువగా ఉంది. సో ఈ పోటీని తట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కూడా కసరత్తులు చేస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల జాబితాను రెడీ చేస్తున్న సమయంలో మరోవైపు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కూడా ఎవరెవరు అభ్యర్థులు పోటీ ఉండబోతున్న లిస్టు కూడా ఆ పార్టీ తీసుకుంటుంది. ఇప్పటికే కొంతమందిని అయితే కాంగ్రెస్ పార్టీ కూడా ఖరారు చేసిందంటే దాదాపుగా ఖరారు చేసినట్టు తెలుస్తుంది. అయితే మొత్తానికి చూసుకుంటే కనుక ఒకవేళ బీఆర్ఎస్ పార్టీలో టిక్కెట్లు రాని వారు ఎవరైనా ఉంటే ముందుగా చూసేది కాంగ్రెస్ పార్టీ వైపే. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వైపు కూడా అక్కడ అన్ని స్థానాల్లో కూడా బలంగా అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేసుకుంటుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో వికెట్ లేకపోతే నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీ అసమ్మతులు ఎవరితో కూడా బీజేపీ వైపు చూసే అవకాశం ఉంది. సో మొత్తానికి చూసుకుంటే కనుక ఇప్పుడున్న పరిస్థితుల్లో తొలి జాబితాలో వచ్చిన తర్వాత మరి ఎంతమంది వెయిటింగ్లో ఉంటారు, అంటే ఇంకెంతమందికి అవకాశం ఉందనేది చూడాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరినీ కూడా మనకున్న సమాచారం ప్రకారం అయితే 6-7 స్థానాలు మార్చే అవకాశం ఉంది. అక్కడ దాదాపుగా అసమ్మతి చాలా ఎక్కువగా ఉంది. అక్కడ ఎమ్మెల్యేలు స్థానిక అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఏదో పార్టీ తరపునారో వాళ్ళ మీద వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి వాళ్ళని మార్చాల్సిన అవసరం వస్తుందని చెప్పేసి కూడా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే అక్కడ మారిస్తే ఎవరికి ఇస్తారు, కొత్తకి ఇస్తారా, ఆ కుటుంబంలో ఉన్న వారికి ఇస్తారనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీకి మరి కొద్దిసేపట్లో లిస్టు ప్రకటించబోతున్నారని మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఎప్పుడు ప్రకటిస్తారనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. రాజశేఖర్ రైట్. ఒకటి ఇదే క్రమంలో కొంతమంది సీనియర్లు ఎవరైతే ఉన్నారో వారి కుమారులకి స్థానాలు ఇవ్వాలని ఆశించినటువంటిది కేసీఆర్ దగ్గర వారి దానికి సంబంధించినటువంటి విన్నపాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సో అలాంటి స్థానాలకు సంబంధించినటువంటి క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? అంటే కొంతమంది కుమారులకి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా కేసీఆర్ దగ్గరకు వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయని గతంలో మనం చర్చించుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాంటివన్నీ కూడా ఇప్పుడు తర్వాత లిస్టులో వచ్చే అవకాశం ఉందంటారు, లేకపోతే క్లియర్గా హ్యాట్రిక్ కొట్టాలి కాబట్టి మరి క్లియర్ మ్యాండేటరీ ఉండాలనుకున్నటువంటి నేపథ్యంలో వ్యూహాత్మకంగా వెళ్తున్న నేపథ్యంలో వారికి టికెట్లు వారిని మాత్రమే పోటీ చేయాలని చెప్పే అవకాశం ఉందంటారా? రాజశేఖర్ ఇక్కడ చూసుకుంటే కనుక ఈసారి ఖచ్చితంగా హ్యాట్రిక్ కొట్టాల్సిందే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా బలంగా పుంజుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. బీజేపీ గతంలో బలం పుంజుకున్నప్పటికీ కూడా ఇప్పుడు ఆ పార్టీ గ్రాఫ్ కాస్త తగ్గిందనేది మాత్రం స్పష్టమవుతుంది. అయితే ఇప్పుడు ఎన్నికల బరిలో పోటీ కాంగ్రెస్కి బీజేపీ పార్టీకి మధ్య ప్రధానంగా ఉండబోతుంది. త్రిముఖ పోటీ ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా మాత్రం కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య ఉండబోతుంది. ఈ నేపథ్యంలోనే హ్యాట్రిక్ సాధించాలన్న దిశలోనే కేసీఆర్ ముందుగా ఒక వ్యూహాత్మకంగానే ముందుకు వెళ్తున్నారు. అయితే సిట్టింగ్లకు మాత్రమే అవకాశం ఇవ్వబోతున్నారు. పదే పదే చాలామంది నాయకులు ఎవరైతే నేతలు ఉన్నారో వారి కుమారులకు కావచ్చు, కుమార్తెలకు కావచ్చు టికెట్లు ఇవ్వాలి, కానీ ఈసారి పోటీలో ఉండబోనని చెప్పేసి కూడా పదే పదే రిక్వెస్ట్లు చేసినప్పటికీ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో కేవలం సిట్టింగ్లకు మాత్రమే అవకాశాలు ఇవ్వాలన్న ఒక ఆలోచన మాత్రమే కేసీఆర్ చేసినట్టు తెలుస్తుంది. అయితే మారుస్తే 1-2 చోట్ల ఎవరైతే అభ్యర్థులు వాళ్ళ ఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకొని అవసరం ఉంటే కనుక 2 చోట్ల వాళ్ళ కుమారులకు కావచ్చు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా తెలుస్తుంది. మొత్తానికి మాత్రం మనకున్న సమాచారం ప్రకారం 95% మంది సిట్టింగ్లకు మాత్రమే అవకాశాలు ఉన్నాయి అనేది మాత్రం స్పష్టమవుతుంది. అయితే ఎవరెవరికి ఎప్పుడు ఏ స్థానం అనేది మాత్రం ఈ రోజా రేపు అనేది తెలుస్తుంది. రాజశేఖర్ రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ టు us.